బిఎస్సి అనస్థిషియా టెక్నాలజీ. సో దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే మనము సో ఫస్ట్ వచ్చేసి బీసీసీ. సో ఈ బీసీసీ కేటగిరీలో ఐదర్ బీసీసీ ఫీమేల్ కేటగిరీలో ఫిల్ చేయలేదు. అదేవిధంగా ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఎస్టీ జనరల్ లో మాత్రమే ఈ సీట్ అనేది ర్యాంక్ అనేది కట్ ఆఫ్ చేయడం జరిగింది 8861. ఎస్టీ ఫీమేల్ కేటగిరీలో ఈ ర్యాంక్ అనేది ఫిల్ చేయలేదు. అదేవిధంగా నెక్స్ట్ కేటగిరీ చూస్తే ఓసీ. ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ లో 5567 ర్యాంక్ అనేది పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓసీ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 5459 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకొని నేను ఎస్పీ రీజియన్ లో మాత్రమే ఈ డాటా చెప్పడం జరుగుతుంది. ఏయూ కానీ అదేవిధంగా టీటీడీ అట్లా దీంట్లో లేదు. మళ్ళీ ఒకసారి ఈ విషయం మీకు గుర్తు చేస్తాం. తర్వాత వచ్చేసి బీసీబీ కేటగిరీ సంబంధించి చూస్తే కనుక బీసీబీ జనరల్ కేటగిరీ ర్యాంక్ కట్ ఆఫ్ 7928. బీసీబీ ఫీమేల్ కేటగిరీలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. తర్వాత వచ్చేసి మనం బీసీఏ కేటగిరీ సంబంధించి చూస్తే కనుక బీసీఏ జనరల్ కేటగిరీలో ఈ సీట్ ఫిల్ చేశారు. ర్యాంక్ వచ్చేసి 5677 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా చేసేసారు. అదేవిధంగా బీసీఏ ఫీమేల్ కేటగిరీలో కూడా ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో. తర్వాత వచ్చేసి ఎస్సీ కేటగిరీ. ఎస్సీ కేటగిరీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 8046 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఉండడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ ఫీమేల్ సంబంధించి 8268 ర్యాంక్ అనేది పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఇది చూసారా జెండర్ లిస్ట్ అనమాట. ఇది వచ్చేసి అలర్టెడ్ ప్రిఫరెన్స్ ఆర్డర్. ప్రిఫరెన్స్ ఆర్డర్ అంటే ఇంత ముందే చెప్పాను, అప్లికేషన్ టైంలో వీళ్ళు స్టూడెంట్స్ ఈ కోర్సు పెట్టుకున్నటువంటి ప్రిఫరెన్స్ అనమాట. సో తర్వాత కేటగిరీ వచ్చేసి బీసీడి. బీసీడి కేటగిరీకి సంబంధించి బీసీడి జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి దీంట్లో ఫిల్ చేయలేదు. బీసీడీలో ఫిల్ చేయలేదు. అదేవిధంగా బీసీఈలో కూడా ఈ ఎన్ఎస్సిషియా సీట్లు అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే మనకి అన్రిజర్వ్డ్ లో ఈ సీట్ అనేది ఫిల్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ ఎస్సీ జనరల్ కేటగిరీలో ర్యాంక్ వచ్చేసి 3247 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఫీమేల్ కి అనేది రావడం జరిగింది సీటు అన్రిజర్వ్డ్. అదేవిధంగా అన్రిజర్వ్డ్ మొత్తం 2 ఫిల్ చేశారు ఎన్ఎస్సిషియా. ఫస్ట్ వన్ అది. సెకండ్ వన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓసీ ఫీమేల్ కట్ ఆఫ్ కేటగిరీలో మనకి 2195 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఓసీ ఫీమేల్ కేటగిరీకి ఈ సీట్ అనేది అలకేట్ చేయడం జరిగింది. ఇది బిఎస్సి అనస్థిషియాకి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. సో